హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు లేచారా? నేను లేచి టీ పెట్టుకున్నాను. ఇదిగోండి టీ పెట్టుకున్నాను. పక్కన అన్నం పెట్టాను, ఎందుకంటే నైట్ అన్నం చాలా ఉంది. అందుకే గ్లాస్ బియ్యం పెట్టాను, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక గ్లాస్ బియ్యం పెట్టిన మట్టుకి పెట్టుకున్నాను. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి బీరకాయ ఫ్రై. ఇదిగోండి బీరకాయ నైట్ తెచ్చాను. హాఫ్ కేజీ 35 మా దగ్గర, అంటే కేజీ 70 రూపీస్ 17. హాఫ్ కేజీ తీసుకొచ్చాను. హాఫ్ కేజీకి రెండు, ఒకటి చిన్నది వచ్చింది, ఒకటి పెద్దది వచ్చింది. పెద్దది చేస్తున్నాను. బీరకాయ లేతగా చాలా బాగుంది. మీరు లేచారా లేవలేదా, టీ తాగిలేదా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాది మాత్రం బీరకాయ ఫ్రై ఈరోజు. మీరు లేచారా లేవలేదా, టీ తాగిలేదా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మాత్రం టీ తాగుతున్నాను. కూరగాయలు మాత్రం చాలా రేటు ఉన్నాయి. టమాటా ఒక్కటే తక్కువ ఉంది. టమాటా ఒక దగ్గర మంచిగా ఉంటే 30-40 రూపీస్ ఉంది. మంచిగా కొంచెం ఎర్రగా ఉండి పండిపోతే అది 30 రూపీస్ ఉంది. అవి తెచ్చుకొని మనం తెచ్చుకొని కూడా వేస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా పండిపోయిన స్మెల్ కూడా వస్తాయి. అందుకే 40 రూపీస్ పోయినా పర్వాలేదు, మనం మంచిగా తెచ్చుకొని మంచిగా వండుకొని తినాలి. ఎందుకంటే 2 రోజులు 3 రోజులైనా మనకు ఫ్రిడ్జ్లో ఉండాలి కాబట్టి మనం 40 రూపీస్ అలాంటివి కొనుక్కోవాలి. పాపం కూరగాయలు వాళ్ళకి కూడా అంత లాస్ అయితే, కూరగాయలు అసలు లాస్ అవుతుందంటే మనం కూడా ఎంత రేటు పెట్టైనా కొనుక్కుంటున్నాం కదా. వాళ్ళు కష్టపడి పొలంలో పండించి వాళ్ళు అక్కడ కష్టపడి చేస్తున్నారు. ఇక వాళ్ళకి పాపం ఏది అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మాది మాత్రం బీరకాయ కర్రీ.